హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణీయం ఛానల్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ని తెలియచేయండి. ఈరోజు నేను లాంగ్ అండ్ షార్ట్తో ఫ్లవర్స్ని ఏ విధంగా వేయాలో నేను చూపిస్తున్నానండి. అంటే మన శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ ఈ లాంగ్ అండ్ షార్ట్తో చక్కగా మనం అందమైన ఫ్లవర్స్ని వేసుకోవచ్చు. ఇది కూడా ఫ్లవర్స్లో 2 రకాల పెటల్స్ నేను చూపిస్తానండి ఏ విధంగా కుట్టచ్చో. ఇప్పుడు చూడండి, ఈ రకమైన నీడిల్ నేను తీసుకున్నాను. దీనికి సిల్క్ థ్రెడ్ నేను యూజ్ చేస్తున్నాను. ఈ సిల్క్ థ్రెడ్ని 4 పోగులుగా తీసుకుని నీడిల్లో ఎక్కించాను. చూడండి, ఇలా నేను నీడిల్లో ఎక్కించాను. చివరిగా నేను ఒక నాట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం గ్లూ పెట్టి మిర్రర్ని అతికించుకోవాలండి. ఈ మిర్రర్ మనం మధ్యలో మిర్రర్ అయినా వేయచ్చు, లేకపోతే ఏ పూసలైనా కుట్టుకోవచ్చు, లేకపోతే థ్రెడ్తోనే మనం ఫిల్ చేయొచ్చండి. ఏ విధంగానైనా చేయొచ్చు. నేను మిర్రర్ని అతికించాను. ఈ మిర్రర్ అతికిన తర్వాత మనం కుట్టుకోవాలండి. బాగా అతుక్కున్న తర్వాత, నేనైతే ఇప్పుడే అతికించాను కాబట్టి కొంచెం కదులుతోంది. ఇప్పుడు కాడకుట్టు కుడుతున్నానండి నేను. చూడండి, కాడకుట్టు ఈ విధంగా కుట్టాలి. మనం కాడకుట్టుతో కానీ లేకపోతే గొలుసు కుట్టుతో కానీ మిర్రర్ కుట్టచ్చండి. నేను మిర్రర్ని ఏ విధంగా కుట్టాలో కూడా వీడియోని అప్లోడ్ చేశాను. చూడాలనుకునేవారు చూడొచ్చు. ఇలా మనం మిర్రర్ చుట్టూ కాడకుట్టు కుట్టాలి. చూడండి, మీకు చూస్తే బాగా అర్థమవుతుంది. ఇలా మొత్తం మిర్రర్ చుట్టూ కాడకుట్టు కుట్టిన తర్వాత చూడండి, పైనుంచి నేను నీడిల్ని తీస్తున్నాను. క్లాత్ని తీయకుండా ఓన్లీ నేను పైన దారపోగు నుంచి మాత్రమే నేను నీడిల్ని తీస్తున్నాను. ఈ విధంగా మిర్రర్ చుట్టూ కూడా మనం కుట్టాలి. ఒక రౌండ్ కుట్టిన తర్వాత సెకండ్ రౌండ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు నేను సెకండ్ రౌండ్ కూడా కుడుతున్నానండి. ఇలా కుట్టడం వల్ల మిర్రర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మనకి ఎప్పటికీ ఊడకుండా ఉంటుంది. మనం నీడిల్ని పైనుంచి మాత్రమే తీయాలి. మీకు వీడియో చూస్తే బాగా అర్థమవుతుంది. ఈ విధంగా మిర్రర్ అంతా కుట్టిన తర్వాత పెటల్ని లాంగ్ అండ్ షార్ట్తో ఏ విధంగా కుట్టాలో నేను చూపిస్తాను. ఇలా కుట్టిన తర్వాత నీడిల్ని అడుగువైపుకు దించేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్లవర్ యొక్క రేఖ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ మనం నీడిల్ని పైకి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. నేను చాలా చిన్నగా క్లాత్ని తీసుకున్నాను నీడిల్కి. ఇప్పుడు కొంచెం పెద్దగా తీసుకుంటున్నాను క్లాత్ని. చూడండి, ఇది తీసుకున్నప్పుడు కూడా మనకి గొలుసు పడినట్టు వస్తుంది కుట్టు. మీకు చూస్తే అర్థమవుతుంది. ఈ స్టిచ్కి పేరులో ఉన్నట్టే లాంగ్ అండ్ షార్ట్ అని. ఫస్ట్ షార్ట్ తీసుకుని తర్వాత లాంగ్ తీసుకోవాలి. చూడండి, అంటే మనం నీడిల్కి లాంగ్గా క్లాత్ తీసుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు షార్ట్గా క్లాత్ని తీసుకున్నాను నీడిల్కి. ఈ లాంగ్గా తీసుకున్నప్పుడు మనకి గొలుసు పడినట్టు పడాలండి. అప్పుడే మనకి కుట్టు నీట్గా వస్తుంది. నెక్స్ట్ మనం చిన్నగా తీసుకున్నప్పుడు క్లాత్ని
పెటల్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో రావడానికి వచ్చేటట్టు మనం కుట్టుకోవాలి. చూడండి, మీకు వీడియో చూస్తే బాగా అర్థమవుతుంది. నేను సూదికి ఒకసారి కొంచెం ఎక్కువ క్లాత్ని తీసుకుంటున్నాను, ఒకసారి తక్కువ క్లాత్ని తీసుకుంటున్నాను. ఈ కుట్టు చూడడానికి చాలా బాగుంటుందండి, అర్థం చేసుకుంటే చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఈ విధంగా ఒక పెటల్ కుట్టిన తర్వాత నీడిల్ అడుగు వైపుకి తీసుకొని రెండో పెటల్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ పైకి తీసుకొని కుట్టుకోవాలి. మొత్తం కంప్లీట్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఫ్లవరు. ఇలా 3 పెటల్స్ వేసుకోవచ్చు, లేకపోతే 4 పెటల్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ పెటల్ ఏ విధంగా వేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ రకంగా మనం డిజైన్ వేసుకున్నప్పుడు ఈ షేప్లో ఉన్న పెటల్ని ఏ విధంగా కుట్టాలో నేను చూపిస్తాను. మొదటగా నీడిల్ని పైకి తీసి చూడండి, నేను చిన్నగా నీడిల్కి క్లాత్ని తీసుకున్నాను. ఇప్పుడు కాస్త పెద్దగా తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ చిన్నగా తీసుకున్నాను నేను. ఇప్పుడు కాస్త పెద్దగా తీసుకున్నాను. ఇప్పుడు మనకి పెటల్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మనం కుట్టాలి. ఈ విధంగా కుట్టాలి. ఇప్పుడు మనకి రెండవ సైడ్ వచ్చేటప్పుడు డౌన్కి వస్తూ ఉంటుందండి, చూడండి. మనకి ఫ్లవర్ యొక్క రేఖ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో కుట్టాలి. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా కుట్టుకోవచ్చు. నేను లాంగ్ అండ్ షర్ట్తోనే సారీ వర్క్ చేశానండి, చూడండి ఈ విధంగా వస్తుంది, చాలా బాగుంటుంది. మధ్యలో మిర్రర్స్ వేసి పక్కన గొట్టాలు వేసి కుట్టానండి. ఈ విధంగా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు.